ఈ ల్యాండ్స్ని కొట్టేయాలని చూస్తే దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయిన తర్వాత మా పేర్నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దృష్టికి తీసుకొస్తే వాటిని మళ్ళీ మన అమ్మవారి గుడి నుంచి మళ్ళీ ఎండోమెంట్కి మళ్ళీ డైవర్ట్ చేయడం, పురాతన పడిపోయిన గుడి, పాడుపడిపోయిన గుడిని ఆ రోజు పేర్నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే 1,80,00,000 రూపాయలు ఫండ్స్ శాంక్షన్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గుడి ఫండ్స్ శాంక్షన్ చేయడమే కాకుండా చిన్నజీర స్వామి గారితో కూడా ఆ గుడిని ప్రారంభించడం జరిగింది. గుడిని అభివృద్ధి మేము ఏ విధంగా చేస్తున్నామని చెప్పి మేము ముందుకెళ్తే ఆ రోజుల్లో గుడిలో ఉన్న స్థలాన్ని కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు? ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అంటే దేవాదాయ శాఖ ముందు తీసుకొచ్చి గోల్ఫ్ క్లబ్లకి మీరు రికమెండ్ చేస్తారా కలెక్టర్ గారు? అంటే దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా మీరు పరిరక్షిస్తారా మీరు? ఇది చాలా బాధాకరం. దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా అన్యాక్రాంతం చేయాలనుకున్నా కానివ్వండి, కబ్జా చేయడానికి కానివ్వండి, మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తప్పకుండా పోరాటం చేస్తాం. మీరు కనుక కబ్జా చేయాలని చూస్తే మాకున్న అవకాశాలను బట్టి ఏ విధంగా వాటిని అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకోవడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. అంటే దేవాదాయ శాఖ భూముల్లో క్లబ్బులు పెట్టి ప్యాకెట్లు ఆడించి మందు తాగించి మీరు చిక్కులను తెలిపిస్తుంటే చూస్తూ కూర్చుంటారా? నేను విశ్వ హిందూ పరిషత్తులను కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను, దీని మీద గళమెత్తండి. మీరు దేవాలయాలు కాపాడాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ఉంటారు కదా, మీరు దీని మీద గళమెత్తాలి. మీరు ఈ 40 ఎకరాలని కాపాడాల్సిన బాధ్యత హిందూ సంఘాలు అన్నిటి మీద కూడా ఉన్నాయి. ఏదైతే హిందూ సంఘాలని చెప్పుకుంటున్నారో అందరూ కూడా దీని మీద బాధ్యతగా పోరాడాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పోనీ మేము చెప్పే తప్పు అయితే కనుక ఇది మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు. ఇది నిన్న ఆదివారం నాడు ఇది ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు. ఏదో ఇది వైసీపీ, ఇది మన వైసీపీ పార్టీ వాళ్ళు కలుపుతాం అనుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇది తప్పు అని రాశారు. ఇది మరి కలెక్టర్ గారికి పైనుంచి అధికారాలు రానప్పటికీ ఏ విధంగా ల్యాండ్ని మీరు చదువు చేస్తున్నారు కలెక్టర్ గారు? మీరు అంటే కబ్జాలు చేయడానికి మీకు దేవాదాయ శాఖ భూములే కనపడుతున్నాయా? మీకు ఇష్టం, మీకు ఉత్సవాలు చేయండి, దానికి కూడా మేము ప్రోత్సహిస్తాం. దానికి మీరు దేవాదాయ శాఖ భూములు కాకుండా వేరే ఏదైనా తీసుకోండి, ప్రభుత్వం సంబంధించినవి మీరు దానికి ప్రపోజల్ పెట్టుకోండి. అంతే తప్ప దేవాదాయ శాఖ భూములు ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం జరగాల్సిందే. తప్పకుండా రూల్స్ ప్రకారం వాటి పరిధిలోకి మించి చేయాలి తప్ప వాటి పరిధి దాటితే మాత్రం తప్పకుండా మేము అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. దేవాదాయ శాఖ భూముల్లో మీరు అఘాయిత్యాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ తప్పకుండా దీంట్లో మాత్రం పోరాటం 100% చేస్తాం. నేను నేరుగా అడుగుతున్నాను మాధవ్ గారిని, దీని మీద మీరు గళమెప్పాలి. దీని మీద మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా గళమెప్పాలి దీని మీద. అప్పుడు జరగని తప్పుల కోసం మీరు ప్రత్యామ్నాయ దీక్షలు చేశారు. కానీ ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారంటే దీన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారని చెప్పి మేము భావించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎండోమెంట్ కమిషన్ ఉన్నారో ఆయన కూడా కలెక్టర్కి లెటర్ రాశాడు. అయినా కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎండోమెంట్ కమిషన్ కూడా లెటర్ రాశాడు, అయినా కానీ అక్కడ పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ టెంపుల్ చూడండి, గతంలో ఏ విధంగా టెంపుల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ విధంగా టెంపుల్ ఉండేది. ఒకసారి చూడండి కావాలంటే. బాధులతో ఆ దేవాలయం ఆలనా పాలన లేక కనీసం ధూపదీప నైవేద్యం జరగని పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఆ విధమైన పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఉండేది. ఆ విధమైన పరిస్థితుల్లో బాధలు పెట్టి ఆపిన పరిస్థితి టెంపుల్. అప్పుడు అది 2017లో నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న టెంపుల్ ఫోటోలు చూపెడుతున్నాను మీకు. అవి
2017లో ఏదైతే 2014 నుంచి 19లో వాళ్ళు పరిపాలన చేశారు కదా, ఆ టైంలో ఉన్న టెంపుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా. అవి చూసి పేర్ని నాని గారు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ టెంపుల్ని ఆధునీకరించాలని చెప్పని 1,80,00,000 అమౌంట్ శాంక్షన్ చేయించి చక్కటి అధునాతన టెంపుల్ నిర్మించింది మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం.